రియాజుద్దీన్ గారు చెప్పండి. అంటే ఒకటి సాధారణంగా హ్యూజ్ స్కేల్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎన్నికల సంవత్సరం కాబట్టి 3-4 సెక్షన్స్, మధ్య తరగతి ఒకటి, రైతులు ఒకటి, ఇక ఏదైనా లెక్క వేసుకుంటే ఇప్పుడు లెక్క వేసుకోవాల్సిన ఇంకొక పెద్ద సెక్షన్ నిరుద్యోగులు. ఈ రెండు ఇప్పుడు 80C 80D లేకపోతే స్టాండర్డ్ డిడక్షన్స్ పెంచడం, ఇన్కమ్ ట్యాక్స్ క్యాప్ పెంచడం, ఇది మధ్యతరగతికి కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడు కూడా అది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంటుంది, మనం చూస్తూ ఉంటాం. రైతులకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అది రైతు భరోసా పేరేదనే కానివ్వండి, ప్రయాణం 6000 ఇస్తున్నది పెంచడం ద్వారా ఆ వర్గాన్ని కొంత సాటిస్ఫై చేసే ప్రయత్నం. అలాగే నిరుద్యోగులకు ఏదన్నా రాష్ట్రాల స్థాయిలో ప్రకటిస్తూ ఉన్నాయి. కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు, దేశంలో ఎప్పుడు లేని స్థాయికి పెరిగింది అంటున్నారు. అదేదన్నా నిరుద్యోగ వృత్తి లాంటిది ఏదన్నా అనౌన్స్ చేసే అవకాశం ఉందా, లేదా ఎలా ఉండొచ్చు? మహిళలకు సంబంధించి గ్యాస్, పెట్రోల్, డీజిల్ అధిక ధరలు ఇవన్నీ ఎలా మనం వింటూనే ఉన్నాం. ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్రీమ్ బడ్జెట్ లో కొత్త స్కీమ్స్ కి బేసికల్ గా అవకాశాలు ఉండవు. ఓకే, ఆ ఉన్న పథకాలు ఏవైతే అక్కడక్కడ ఆగిపోయినాయో లేదా వీటి కంటిన్యూ చేయడం వల్ల ఆ పార్టీకి, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంత లబ్ధి చేకూరుతుందో వాటి కొనసాగింపుకు సంబంధించిన కేటాయింపులే ఉంటాయి. మరి ఇంట్రీమ్ బడ్జెట్ లో మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉండవు. కానీ దాని ముందు ఒక పునాది ఉంది. అదేంటంటే, కరోనా తర్వాత మనం ఏదైతే ఆశించిన రీతిలో గ్రోత్ జరగలేదు, అలాగే ఫిజికల్ డిఫిసిటీ, మనం ద్రవ్యలోటు అంటాం కదా, అది 5.9 వరకు కింద తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ అది 6.5 దగ్గరనే వేలాడుతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే మనకి ద్రవ్యలోటు అధికంగా ఉంటుందో సహజంగా దాన్ని పూడ్చుకునే క్రమంలో ప్రజల మీద తెలియకుండానే పన్నుల భారం పడుతూ ఉంటుంది, ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇది చాలా మంది కొంచెం ఆర్థిక శాస్త్ర పదజాలం మీద, ఆర్థిక శాస్త్ర వ్యవహారాల మీద కొంత అవగాహన ఉన్నప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నిజంగా వీళ్ళు ద్రవ్యలోటు కనుక వీళ్ళు 5.9 వరకు పట్టుకొస్తే, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసుకుంది ఇక్కడ వరకు తీసుకొస్తామని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ఏమైతుంది, ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి సహజంగా వాళ్ళు ఏదైతే ఆశిస్తారో ఆ ఫలితాల మీద వాళ్ళు ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తారు. నిజంగా 45 lakhs crores బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ చాలా పెద్ద ఫిగర్ కనబడతా ఉంటుంది, ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా కనబడతా ఉంటుంది. కానీ మనం ఒరిజినల్ చూస్తే ఏమైపోయిందంటే, దాంట్లో వీళ్ళు చాలా రాయితీలకు బాగా కేటాయించినట్టుగా కనబడతా ఉన్నది. అట్లాగే ఇంతకుముందు పెద్ద లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా కోట్ల సంఖ్యలో, అంటే కోట్ల లక్షల సంఖ్యలోకి మనకి రుణాలు పెరిగిపోయినాయి టోటల్గా. అయితే మనం ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సరే ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఎకనామిక్ మోడల్ ఉంటుంది, ఆ మోడల్ ప్రకారం పోతారు. కాంగ్రెస్ పార్టీ మోడల్, అంతకుముందు నెహ్రూయన్ మోడల్ మేము బేసికల్ గా చూసుకున్నప్పుడు మనం చేసింది ఏంటంటే, ఈ దేశంలో సామాన్యులు, దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనం ఏం చేయగలుగుతాం అనే విషయమే ఫోకస్ చేసింది. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సరే జనరల్ గా ఫస్ట్ నుంచి కూడా మోడీ గారి సర్కార్ కానీ బీజేపీ ఐడియాలజీకి ఎక్కువగా మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ లేదా రిచ్ క్లాస్ క్రోనీ క్యాపిటలిజం వైపు వాళ్ళు కొంచెం తీసుకుపోయినారు. కానీ మీరు మిడిల్ క్లాస్ చేసేది కూడా ఏమీ లేదు. అంటే మనకి మీరు అన్నట్టుగా వేతన జీవులకు ట్యాక్స్ సంబంధించిన రెడ్యూసెస్ చేయడం కానీ, లేదా చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించిన ఇష్యూస్ చేయడం కానీ చేయలేదు. ఇప్పటికే వీళ్ళు జిఎస్టీని వీళ్ళ కోణంలో అమలు చేయడం వల్ల ఏమైపోయింది, జిఎస్టీని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించట్లేదు, కానీ వీళ్ళ కోణంలో అమలు చేయడం వల్ల ఏమైపోయిందంటే, చిన్న చిన్న, అంటే దాదాపు మన దేశంలో 5 కోట్లకు పైగా స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. మా చిన్నప్పుడు సైకిల్ మీద ఏది బట్టలు పెట్టుకొని చీరలు అమ్ముకుంటోళ్ళు, గాజు అమ్ముకుంటోళ్ళు కనబడేది మనం. ఇప్పుడు జిఎస్టీని వీళ్ళు అనుకున్నట్టు కాదు, మొత్తం ఇన్కమ్ అంతా ఒకే దగ్గరికి సెంట్రలైజ్ జరగడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి ఉపాధి పోయింది. ఈ సెంట్రలైజ్ అయిన బడ్జెట్ ని మళ్ళీ తీసుకుపోయి డిస్ట్రిబ్యూషన్ లో తీసుకొచ్చారా, పంపిణీలో తీసుకుని జరగలేదు. మరి ఇప్పుడు ఇంట్రీమ్ బడ్జెట్ లో ఏదో ఆశలు ఉంటాయి, జనరల్ గా ప్రజలకు ఏదో మేలయ్యే విషయాలు ఉంటాయని మీరు చెప్పినట్టు రియాజుద్దీన్ గారు, మామూలుగా అయితే ఇంటరిమ్ బడ్జెట్ లో కొత్త పథకాలు ప్రకటించరు, కానీ ప్రకటించకూడదని కూడా ఏమి ఉన్నట్టుగా సాంప్రదాయం మీరు చెప్తుంది. ప్రకటించవచ్చు, లేదు మేము వస్తే ఇది పెడతామని అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. ఇప్పుడు అలా, ఇప్పుడు మీరు అన్నారు పేదరికంలో కూరుకుపోతున్నారు, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చినట్టుగా ఒక కొత్త చెప్తున్నారు, జన్ధన్ ఖాతాలని చెప్తా ఉన్నారు. మీరు చెప్పే అంకిల్ మీ దగ్గర ఉంటే వాళ్ళు చెప్పే అధికార పక్షం వాళ్ళు చెప్తున్నారు కదా, ఎలా చూడాలి? ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంట్రీమ్ బడ్జెట్ అనేది బీజేపీ కొత్త కాదు కదా. 2014 లో ఎలక్షన్ లో గెలిచారు, సరే అప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చారు.
మళ్ళీ 19 ఎలక్షన్స్ లో కూడా వాళ్ళే వచ్చారు, అప్పుడు కూడా ఇదే పరిస్థితి మనం చూసాం. అవును, గత అవును. ఎక్స్పీరియన్స్ చేసుకొని చెప్తున్నాను. ఓకే, బీజేపీలో ఉంటుందని నేను రూఢే చెప్పట్లేదు, నాకు సైంటిఫిక్ అనాలిసిస్ అంటే గతంలో Yes. ఇంట్రీమ్ బడ్జెట్ లెక్కలు మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఓకే. నేనేమంటున్నానంటే ఇంట్రీమ్ బడ్జెట్ లో వండర్స్ అంటే మనదే ఇన్ జనరల్ అంటే జనరల్ ఎకనామిక్ సెన్స్ లో ఇంట్రీమ్ బడ్జెట్ లో వండర్స్ క్రియేట్ Expect చేయకూడదు అంటారు. ఎస్. ఇప్పుడు నేనేమంటున్నా వీళ్ళు ఒకటే దగ్గర మనకు కనపడదు. నిజంగా ఈ 45 lakhs crores బడ్జెట్ లో వీళ్ళు కనుక ద్రవ్యలోటు కనుక తగ్గించగలిగితే బహుశా మనం కొంత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉండేది. Okay. అది జరగలేదు. ఇప్పుడు వీళ్ళే కదా, ఇప్పుడు మోడీ గారు చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం ఉందో లేదో 2014 ముందు వచ్చినప్పుడు, కరోనా ముందు వచ్చినప్పుడు క్యాకరే అంటే ఆయన ఇది గ్రామీణ మన పథకం మీద జోడ్నా అంటే మొత్తం భూమిని తవ్వడము, దాన్ని మన మట్టిని మన కలపడం తప్ప మీరు చేసిందే ఉన్నది అన్నాడు. ఓకే. కానీ కరోనా టైంలో అదే కదా, అవును. పేద ప్రజలు గ్రామీణ ఉపాధి దాని కిందనే అంతో ఇంత సాయం చేయగలిగినాం. MNREG గురించి yes, మీరు చెప్పారు. కనీస అవసరం నేనేమంటున్నానంటే కనీస అవసరాలను కాపాడే కోణంలో దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులు భారతదేశం ఏర్పడ్డాయి. అది సోషలిస్ట్ ఎకానమీని నెహ్రూ తీసుకొచ్చాడు కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర సామాన్య ప్రజలను బాగా సంక్షోభంలో తీసుకుపోయే పరిస్థితి ఎప్పుడు రాలే దేశంలో ఉన్నాయి. ఓకే, ఓకే. వీళ్ళు తిరునాదాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. వీళ్ళు కరోనా తర్వాత ఇచ్చిన కరోనా టైంలో ఇచ్చిన రాయితీలన్నీ కూడా ఓకే, సామాన్యులకు కాకుండా క్రోనిక్ క్యాపిటల్స్ ఉపయోగపడ్డాయి. దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు రైట్, వాళ్ళ సంపూర్ణ పంపిణీని కిందికి తీసుకురాలేదు కదా. రైట్. ఒకసారి క్రోనిక్ క్యాపిటల్స్ ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకి ఉపయోగపడేది మా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ.